ప్రభునందు ప్రేమించబడినటువంటి ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. అది మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము నుంచి 8 వరకు. మొదటి సమూయేలు 1వ వచనం. యెహోవా ఆమెకి సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు ఆమె పెనిన్న ఆమె విసిగించుటకై ఆమెకు కోపము రప్పించుచుండెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించుచుండెను కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగెను? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. సులాహాలో అన్నపానములు విడిచిపోయిన తరువాత అన్నా లేచి యాజకుడైన ఏలి యొద్దకు దగ్గర ఉన్న కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలునైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలునైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలునైన నాకు మగపిల్లలు దయచేసిన ఎడల వారి తల మీదికి ఏ క్షవరము కత్తినను రానివ్వక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానికి యెహోవాకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు. హన్నాను మా మధ్య ఉంచి ఈ కుటుంబ ప్రార్థనలో మీరుతో మాతో మాట్లాడబోతున్నారు నాయన. ఈ మాటలు మాకు అర్థమయ్యేలాగా మీరు బోధించండి తండ్రి. ఈ మాటలు విరిచి మాకు ఆత్మీయ దప్పిక దాహాన్ని తీర్చండి నాయన. ఈ విషయాన్ని మేము అర్థము చేసుకున్నట్లుగా కృప అనుగ్రహించమని ఈ మాటలు మీకు అప్పగిస్తూ, ఈ మాటలు మాకు లోతుగా మేము ఆలోచించి ఈ విషయాలను అర్థము చేసుకున్నట్లుగా కృప అనుగ్రహించమని నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఈ నామాన్ని మహిమపరుస్తూ యేసు శక్తి గల జీవం కలిగిన నామమున ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ ఎల్కానా యొక్క మొదటి భార్య హన్నా, ఆమె వివాహమై చాలా కాలం పిల్లలు లేని కారణాన మళ్ళా ఎల్కానా రెండో ఆమెను వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఆమెకు పిల్లలు కలగడము, ఆమె ఈమెని మానసికంగా హింసించడము జరుగుతుంది. కానీ ఈ యొక్క సందేశంలో మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ కుటుంబమైనా ఆశీర్వదించబడాలన్నా, ఏ కుమార్తె అయినా ఏ కుమారుడైనా దీవించబడాలన్నా ఆ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు చేసే ప్రార్థన మామూలు ప్రార్థన కాదండి. దయచేసి లోతుగా ఆలోచించాలి. కన్నీటి ప్రార్థన ఏ కుటుంబంలో తల్లిదండ్రులు కలిగి ఉంటారో ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు ఉన్నతమైనటువంటి స్థితిలో దీవెనకరంగా ఉండబోతుందనే దానికి ఈ హన్నా మనకు ఒక రోల్ మోడల్గా ఉంటుంది.
ఆమె తన జీవితంలో ఒక కొదువను కొరతను కలిగి ఉన్న కారణాన్ని బట్టి దేవుని సన్నిధిలో విలపించుట జరుగుతూ ఉంది. ఏడ్చి ప్రలాపించి తన కుదువ కొరత, ఈ లోకములో గుడ్డుబోతురాలు అనేటువంటి ఆ మాట అనేది తన జీవితంలో ఉండకుండా ఆ బిడ్డను ఒకవేళ ఈ కుమారుడు ఇస్తే ఆ కుమారుణ్ణి తిరిగి మరలా దేవునికి అప్పగించాలా అన్నటువంటి ఒక ఉద్దేశం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. ఒక ఒడంబడిక చేసుకుంటున్నాను. ఏమని? ఆ గాన కుమారుడు ఇస్తే ఆ బిడ్డను నీకే సమర్పిస్తాను, నీ సన్నిధికి నీ మందిరములోని మీ పరిచర్య కొరకు నేను నీకే అప్పగిస్తానన్న ఒక ఒడంబడిక చేసుకుంటుంది. ఆ చెప్పిన విధముగానే ఆమె దేవుని యొక్క చేసిన మొక్కుబడిని దేవుని సన్నిధిలో నెరవేర్చడం జరుగుతూ ఉంది. ఆ ప్రియమైన స్నేహితుడ, సహోదరి చెప్పినటువంటి మాటకు కట్టుబడి తాను దేవుని యొక్క సన్నిధిలో ఏదైతే చెప్పి ప్రార్థన చేసిందో ఆ మాటకు విధేయురాలై ఆ కుమారుని మరలా దేవునికి అప్పగించడం జరుగుతుంది. అదే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 26 నుంచి. నా ఏలినవాడా నా ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి ఉన్న యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఎవరి దగ్గర చెబుతుంది ఈ విషయం అంటే దేవుని యొక్క మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ పరిచయం చేసిన ఏలి యాజకుని దగ్గరికి వెళ్ళి, ఆ రోజు వచ్చానే, ఇక్కడ ప్రార్థన చేశానే, కన్నీళ్ళు గార్చానే, ఆ వ్యక్తిని ఆ స్త్రీని నేను ఒడంబడిక చేసుకున్నానే, దేవునికి ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డను మళ్ళా తిరిగిస్తానని ఆ స్త్రీని నేనే అని దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటూ ఉంది. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. చప్పులు కూడా దేవుని నామాన్ని కనుక ఒక ఆశ్చర్యమైనటువంటి విషయాలు దేవుని మాటలు వింటున్నప్పుడు సేవకుడు కాదు చెప్పి చప్పలు కొట్టమనేది. ఆటోమేటిక్గా మీరు దానికి అర్థం చేసుకుని వెంటనే చప్పలు కొట్టేదానికి మీరు నేర్చుకోవాలి. దేవుని మహిమపరచడం అంటే అదే. సేవకుడు చెప్పి చప్పలు కొట్టడం అంటే వేరే విధంగా ఉంటుంది. కనుక దయచేసి ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా సరే ఒక ఆశ్చర్యమైన విషయము వెలువడుతుందంటే దేవుని యొక్క విషయాలు ఒక ఉన్నతమైనటువంటి మాటలు దేవుడు తెలియపరుస్తున్నప్పుడు మనమే దేవుని మహిమపరచేదానికి ఉత్సాహంగా దేవుని కనపరిచేదానికి మనం చూడండి. ఈ బాలుడు ఎంత ఒకటి తెలుసా? 3 సంవత్సరాల అబ్బాయి, 3 సంవత్సరాల పిల్లోడు ఏమైనా తెలుస్తుందా మంచి చెడలు. ఆమె దేవుని సన్నిధిలో చేసుకున్న ఒడంబడికను ఆ మొక్కుబడిని ఆమె నెరవేరుస్తుంది. అక్కడ ఆ విషయాలన్నీ తల్లి చెబుతున్న దేవుని సన్నిధిలో చెబుతున్న మాటలు జాగ్రత్తగా వింటూ ఉన్నాం. అన్నీ విని ఆమె చెప్పలా. దేవుని మొక్కమని దేవుని నమస్కరించమని ఆ విషయాలు ఏమి నేర్పించలా. ఇది చెప్తా ఉంది. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. బ్రతికినంత కాలం ఇక దేవుని సన్నిధిలో రాసింది ఇంటికి వచ్చేదానికి లేదు ఆ బిడ్డ అని ఎప్పుడైతే చెప్పి మనమైతే ఏం చేస్తాము? ఇంకో బిడ్డ అయితే ఇంకొక బిడ్డ అయితే ఏందిరా మా అమ్మ తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇంకెక్కడే అంటుంది ఆడేసి అక్కడి నుంచి పారిపోవడము ఏదో ఒకటి జరిగి ఉంటుంది. కానీ ఆ బిడ్డ అంటున్నాడు అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. చూసారా, చిన్ననాటి నుంచి దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడం ఎవరి ద్వారా కలిగింది? తల్లి అయిన హన్నా ద్వారా సమూయేలుకు అది మొట్టమొదటిగా అభ్యాసంగా అది అలవాటైపోయింది. ఏ కుటుంబంలోనైనా ఒకవేళ తండ్రి బలహీనుడుగా ఉంటే తల్లి అయినా ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉండకపోతే ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలు ప్రయోజకులుగా ఉండలేరు.
వారి జీవితాలు అర్ధాంతరంగా వేరే విధంగా మారిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి రాత్రి హన్నాని మన ముందు దేవుడు ఎందుకు పెట్టాడంటే, ఆమె ప్రార్థనా పరురాలు దేవుని సన్నిధిలో చెప్పిన ప్రతి మాట, అది కష్టం కానీ బాధ కానీ ఏదైనా నెరవేర్చేటువంటి వ్యక్తి, బిడ్డను 3 సంవత్సరాల వయసులోనే దేవునికి అప్పగించినటువంటి గొప్ప ధైర్యశాలి, దేవునికి ఆయనే చూసుకుంటాడు అన్నట్టుగా. మరో మాట, విడిచిపెట్టి వస్తున్నా కూడా సరే నేను ఇంటికి వస్తాననే మాట కూడా ఆ బాలుడైన 3 సంవత్సరాల వయసులో ఉన్న ఆ సమయంలో అనలేదు. నా ప్రియమైన వాళ్ళారా, ఈ దినాన కుటుంబంలో ఉన్నప్పుడు ఆ యొక్క స్త్రీలైన పురుషులైన తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా ప్రేమిస్తారు. బజార్కి వెళ్ళారు అనుకో, కూతురు ఏ రంగు చీర అలవాటు ఉంటుంది, ఏ డ్రెస్సు ఏ కలర్ సంబంధించింది ఇష్టపడుతుందో ఆ తల్లి అక్కడ షాప్కి వెళ్ళినప్పుడు అదే ఏర్పాటు చేస్తుందా, తనకిష్టమైనది ఏర్పాటు చేస్తుందా? ఏ తల్లి అయినా తన కుమార్తెకు ఒక విలువైన వస్త్రాలు ఏదైనా తీసేయాలంటే తనకిష్టమైనట్టు తీసుకొచ్చేస్తుందా? తను ఏదైతే నచ్చుతుందో తన బిడ్డ అది తీసుకొస్తుందా? అది ఏ కలరు ఏది సంబంధించి ఇష్టపడతారో అని తెలుసు తల్లికి. అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు ఏరి ఆ కుమార్తె ఏ కలర్ అయితే, రోజ్ కలరా లేకపోతే బ్లూవా అనే సంగతి ఏదైనా దాన్ని ఓర్పుతో సహనంతో అవన్నీ కూడా మరి ఎతికి ఏరి తీసుకొస్తుంది. అది తీసుకుని వచ్చేటప్పటికి ముందు వస్తేనే అప్పుడు ఆ కుమార్తె ఎలా ఉంటుందంటే చెప్పరాని ఆనందం. ఎందుకంటే మా అమ్మ నేను చెప్పకపోయినా కూడా సరే నాకు నచ్చిన చీర తెచ్చి లేకపోతే నాకు నచ్చిన కలరు డ్రెస్సు తీసుకొచ్చింది అనేటువంటి మహా ఆనందం, ఒక సంతోష సమాధానాలు తినపడి. అదేవిధంగా తల్లి ఏం చేస్తుందంటే ఆ బిడ్డ పక్షాన మరి తినే బండరాలు కూడా ఏంటే చేసి పెట్టదు. బాగా అర్థం చేసుకోండి. ఆ కుమార్తెకి లేకపోతే ఆ కుమారుడికి ఏదైతే ఏ పలహారం ఏదైతే తినేదానికి వాళ్ళకి ఇష్టమో అదే ఆలోచించి అవే తయారు చేసి బిడ్డలకు పెడుతుంది. తర్వాత ఏదైనా కష్టపడి ఏదైనా పనిలో అలసిపోయి అక్కడ కొంచెం పని కష్టమై ఇబ్బంది పడి పడుకొని ఉంటే వెళ్ళి ఆ తల్లి తన బిడ్డకు కాళ్ళు కూడా ఒత్తి తనకు సహాయకరంగా ఉంటారు. నా ప్రియమైన స్నేహితుడా సహోదరి, ఆ రీతిగా పెరుగుతూ ఎదుగుతూ ఆప్యాయతను కనుపరుస్తున్న కుటుంబంలో నుంచి అకస్మాత్తుగా అమ్మాయికి వివాహ కార్యక్రమం ఏర్పాటైంది అనుకోండి. ఇప్పుడు తల్లి యొక్క ఆ గృహంలో నుంచి ఆ కుమార్తె మరి అక్కడికి వెళ్ళింది. ఆడికి వెళితే ఇక్కడ జరిగే కథలంతా జరుగుతాయా ఏమ్మా? అక్కడికి వెళ్ళింది. అక్కడ పోయి ఏమయ్యో నాకు రోజ్ కలర్ డ్రెస్ కావాలంట. నీకు రోజ్ కలర్ కావాలా? అవును, ఇదిగో రోజ్ కాదు ఏం కాదు, ఇదిగో ఈ డ్రెస్ బాగుంది, ఇది నాకు నచ్చింది, ఇది పక్కనే ఇది కట్టుకో అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? ఏడైతే అమ్మ నా కుమార్తెకి ఏదైతే తీసుకొస్తే నచ్చదో అది ఇష్టమైన దాన్ని తీసుకుని వెళ్ళాలంటే అది ఎంతో ఇబ్బంది అయినా బాధ అయినా కోరి ఏది తీసుకొస్తుంది. అక్కడ అలాంటి సమస్య నీకు ఎదురైనప్పుడు అది ఏం చేయాలి? నాకు అది ఇష్టంలే, మా అమ్మలు కూడా తెచ్చిన నేను కట్టిన అక్కడ అట్టాడిది నువ్వు చేస్తే నాకు కట్టమంటే నీట కట్టదు కాదు, కట్టాల్సిందే అంటే ఇక్కడ నీతిమంతురాలైనటువంటి స్త్రీ అయితే తప్పక క్షణములో లోపడుతుంది. నా ప్రియమైన స్నేహితుడా సహోదరి, మా ఇంటి దగ్గరే ఉన్నట్టుగా నాకు ఇక్కడ జరగాలంటే కుదరదు. ఎందుకంటే అక్కడ నీ భర్తకు నచ్చిన విధముగా నీ జీవితాన్ని కొనసాగించాల్సిన పరిస్థితులు జరగాలి. అప్పుడే పుట్టింటి యొక్క గౌరవాన్ని, ఘనతను, ఖ్యాతిని నువ్వు నిలిపే అవకాశం ఉంటాయి. అక్కడ చిన్న విషయంలోనైనా అక్కడ నీకు పరీక్షలు ఒకవేళ ప్రారంభం అవ్వచ్చు. అయినప్పుడు నేను నా ఇంటి దగ్గర మా తల్లి ఈ రీతిగా అదే నాకు ఎక్కడ కూడా కొనసాగాల అన్నటువంటి ఒక దృక్పథంతో మనము కొనకుండా మనము విధేయులుగా అక్కడ మన సహనాన్ని, మన యొక్క ప్రేమను, అనురాగమును వాళ్ళు గుర్తించేటట్లుగా మన జీవితాన్ని ప్రారంభించవలసిన వారంగా ఉంటున్నాం. సరే, ఎవరన్నా వచ్చారు ఇరుగు పురుగులు, ఏమమ్మా బజార్లు ఇంకంత కలరు రంగు మంచివి ఏం దొరకదా డ్రెస్సులు
ఎంతకంటే డ్రెస్ లేదు, ఈ డ్రెస్సులు కట్టుకొని దేనికి పనికిరాని డ్రెస్ వేసుకున్నాం అన్నారనుకో, వాడు ఏమంటావు? వెంటనే నోటి మీద వేసి నిశ్శబ్దమే మాట్లాడదాం. ఎందుకని? వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు ఏంటంటే, వాళ్ళు అప్పుడు వెంటనే ఆమె ఏమంటుందంటే, ఏం లేదు, మా ఇంటి ఆయనకి, మా భర్తకి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం, అందువల్ల మీరు ఏం మాట్లాడకండి అని వాళ్ళను కూడా మందలించేటువంటి ఆ విధేయత, ఆ యొక్క వినయం అనేది మనము కలిగి ఉండవలసిన వారంగా ఉంటున్నాం. ఆ రీతిగా మన జీవితం కొనసాగితే పుట్టింటి కంటే కూడా మనం ఎక్కడికి గృహములు అడుగుపెట్టామో అక్కడ ఘనత ఖ్యాతి పెరిగి, ఓహో ఈమె చాలా లోబడేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నటువంటి బిడ్డ, అందులో దేవుని యొక్క భయము భక్తి కలిగిన నీతిమంతురాలు, అందువలన ఆమెకి ఇష్టం లేనట్టు కొన్నిసార్లు ఇష్టం మరి నీకు ఇష్టం లేనటువంటి కూరలు తీసుకొచ్చి వడు అంట, అది నీకు ఇష్టం ఉండదు. అయినప్పటికీ కూడా నీ భర్త ఎడలో ఉన్నటువంటి ప్రేమను బట్టి తప్పక చేయాల్సిందే. కనుక నా ప్రియమైన స్నేహితుడ సహోదరి, ఎందుకంటే తల్లిదండ్రులు యొక్క ప్రార్థనా జీవితం వలన బిడ్డల యొక్క భవిష్యత్తుము ఆశీర్వాదకరంగా మార్చబడటకు మూల కారణంగా మార్చబడతాయి. కనుక తల్లిదండ్రులు పుట్టింట్లో ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూడా అలాగే ఉండాలనుకోవడం అనేది అది తప్పు. కనుక మనము ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనము దేవునిని బట్టి విధేయులమై దేవుని యొక్క ప్రేమను వారికి రుచింపజేసే విధానములో కొనసాగినప్పుడు ఇట పుట్టిల్లు అది వెళ్ళినటువంటి ఆ యొక్క గృహం రెండు వాటికనే సమానంగానే ఉంటుంది, వ్యత్యాసం అనేది ఉండదు. ఆ రీతిగా జీవించాలని ప్రభు ఈ రాత్రి కాలాన సెలవిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి హన్నా అంటుంది 2వ అధ్యాయము 1 సమూయేలు 1వ వచనంలో, 1 సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనం, మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. సభలకు దేవుని నామాన్ని మహిమపరుస్తాను. ఏమంటుంది అన్న? విజ్ఞాపన చేస్తామంది దేవుని చంద్రు సంతోషించుచున్నది. ఎవరిని బట్టి? మనుషులను బట్టి కాదు. దేవుడు హన్నాకు కుదువను కొలతను పూడ్చాడు, సరి చేశాడు. ఆ గుడ్రాలు అనేటువంటి మాట తన చెవులతో వినలేకపోయింది. ఎక్కడ బట్టి ఇదే రోదన, అటువంటి నిందను తొలగించాడు ఆయన కుటుంబంలో. ఆమెను ఎవ్వరు పట్టించుకోవాలి, అసలు గొడ్డుపోతురాలని హీనపరుస్తూ ఉన్నారు. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. నువ్వు ఏ స్థలం పుట్టింట్లో ఉన్నా, నువ్వు ఇంకా ఒక అత్తగారింటికాడ ఉన్నా, నువ్వు బంధువుల మధ్యలో ఉన్న స్నేహితుల దగ్గరికి వెళ్ళినా, నువ్వు దేవుని యందు సంతోషించే బిడ్డగా ఉండాలని ఈ రాత్రి ప్రభు సెలవిస్తూ ఉన్నా. ఎక్కడ ఉన్న సంతోషము అక్కడ ఏదో మనం ఇక్కడ పుట్టిన నుంచి వచ్చేసామనేటువంటి వ్యాధుల దిగులు విచారాలు కలిగి ఉన్నప్పుడు మనము దేవునిలో ముందుకు కుటుంబాన్ని నడిపించుకోలేము. కనుక మనం ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ కుటుంబమే దేవుడు నీకు రాబో దినాలలో అనుగ్రహించేటువంటి గొప్ప యోగ్యత కలిగినటువంటి కుటుంబముగా భావించినప్పుడే జీవితాంతము స్థిరమైనటువంటి బంధం, కుటుంబ బాంధవ్యం అనేది స్థిరపరచబడి హాయిగా ప్రశాంతంగా హన్నాలాగా మహానందమును అనుభవించే విధముగా ఉండగలరు. ఏ కుటుంబం ఏ వ్యక్తి అయితే ప్రార్థనలో ఉంటారో, కన్నీటి ప్రార్థన కలిగి ఉంటారో, వాళ్ళ హృదయము ఎల్లప్పుడూ ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా మహానందముతో సంతోషంతో ఉంటారు. వారి ద్వారా అవి వెళ్ళినటువంటి స్థలంలో ఉన్న ప్రజలు కూడా సంతోషించే అవకాశం. యెహోవా యందు నాకు ఏం కలిగింది? మామూలు బలం కాదది, మహాబలము కలిగిను అని హన్నా దేవుని సన్నిధిలో చెబుతుంది ఈ విషయం. కనుక ఎక్కడికి వెళ్ళినా మనకు ఎవరి బలం కావాలి? మనం ఏ స్థలంలోకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుని యొక్క మహాబలము మనకు అవసరం. ఆ బలము మనకు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా ఘన కార్యాలు సాధించలేము. ఇక్కడికి రాత్రి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఒకటి, ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలి. రెండవది, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా దేవుడిని బట్టి ఆనందించి బిడ్డలంగా ఉండాలి. తల్లిదండ్రుల యొక్క ఘనతను కాపాడి బంధువులకు ఖ్యాతిని
మా ఆనందమును కలిగించి బిడ్డలుగా ఉండాలని ఈ రాత్రి ప్రభు సెలవిస్తూ ఉన్నారు. చూడండి, కీర్తనలు 116 వచ్చిన దావీదు కీర్తన 116 వచ్చిన. యెహోవా నిజముగా నీ సేవకుడను నీ సేవకుడి నీ సేవకురాలి కుమారుడను నీవు అసలు చూడాలి. ఇప్పుడు ఏమన్నాడంటే ఎవరు మాట్లాడుతుంది తెలుసా? దావీదు మహారాజు నీ సేవకురాలు కుమారుడు, నీ సేవకుని కుమారుడు అని చెప్పడంలా ఎవరి కుమారుడు అని చెప్తున్నాడు? దావీదు సేవకురాలు. చూడండి, బైబిల్ గ్రంథంలో దావీదు తండ్రి పేరు రాశారు యెషయా, కానీ వాళ్ళ తల్లి పేరు అయితే ఎక్కడా లేదు. కానీ దావీదు దేవుని సన్నిధిలో ఏం చెప్తున్నాడంటే ఈ సేవకురాల యొక్క కుమారుని, అంటే వాళ్ళ తల్లి ప్రార్థనా పరురాలని ఇక్కడ అర్థమవుతా ఉంది. ఆమె ప్రార్థన జీవితమే కడుగాటువాడని దూరంగా తీసి నెట్టాడు పడేశాడు దావీదు మహారాజు. ఆయన తీసిపోయి మందల కాడ ఆ పనులు, అడవుల్లో ఆ పనులు పెట్టారు. కానీ దేవుడు ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు దావీదుని ఎక్కడ తీసుకొచ్చాడు? అక్కడెక్కడ కష్టాలు, బాధలు, గొర్రెలు, మేకలు ఈ మేపుకుంటూ ఉన్నటువంటి దావీదుని మహారాజుగా చేశాడు. సింహాసనాన్ని ఆశీర్వదించేటట్టుగా చేశాడు. దీనికి కారణం ఎవరు? వాళ్ళ తల్లిగారు. ఆమె పేరు లేకపోయినా సేవకురాలు కుమారుడని దావీదే చెబుతున్నాడు దేవుని సన్నిధిలో. కనుక ఆమె యొక్క తల్లి, ఆయన దావీదు గారి యొక్క తల్లి గారు చేసిన ప్రార్థన దావీదు గారిని రాజుగా చేయటం మనకు మూల కారణమే. ఏ కుటుంబంలో తల్లిదండ్రులు ప్రార్థనా పరులుగా ఉంటారో, కన్నీటి ప్రార్థన చేస్తుంటారో, ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలు హాయిగా, ప్రశాంతంగా, సంతోషంగా, సమాధానంగా ఉంటారు. ఏ తల్లిదండ్రులు అయితే కుటుంబంలో ప్రార్థన లోపము కలిగి ఉంటారో, ప్రార్థన లేకుండా, కన్నీటి ప్రార్థన లేకుండా ఉంటారో, ఆ కుటుంబంలో ఉన్న బిడ్డల యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. రాత్రికాలాన్ని ప్రభు సలసు కుమారుడైన కుమార్తె అయినా, ఏ కుటుంబంలో ఉన్న బిడ్డలైనా బహు ఉన్నతమైన స్థితిలో అద్భుతకరమైన ఆశీర్వాదకరమైన భవిష్యత్తును అనుభవించాలంటే ఆ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు చేసే ప్రార్థన మీదనే ఆధారపడి ఉంటుందని ప్రభు ఈ రాత్రికాలం సెలవిస్తూ ఉన్నారు. నా బిడ్డలు ఈ రీతిగా ప్రయోజకులుగా లేరని బాధపడేదానికంటే ఈ రాత్రి నుంచి అయినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేదానికి మనం సమయాన్ని మనము కేటాయించాలి. ఈ దిన అంశం ఏంటంటే తండ్రి కంటే కూడా తల్లి యొక్క ప్రార్థన ఆ కుటుంబంలో ఉన్న బిడ్డల యొక్క జీవితాలను ఉన్నతమైనటువంటి మంచి భవిష్యత్తులోనికి, ఆనందకరమైన జీవితాన్ని కలిగినటకు మూలకారకులుగా, ఎక్కడో ఉన్నటువంటి జీవితాలను ఆయన ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. 1 సమూయేలు 2వ అధ్యాయము 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. చప్పలు గట్టిగా కొడతాం. మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. లోకము యొక్క భూమి యొక్క స్తంభములు యెహోవా వశములో ఉన్నాయి. నేను ఆ వశంలో కాదు ఉండేది. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఆధారము దేవుని వశంలో ఉన్నాయి. అవన్నీ కూడా ఆధారములైనటువన్నీ కూడా నీకు నాకు ఇవ్వాలని ఆయన ప్రభు కోరుకుంటా ఉన్నా. ఇవన్నీ మనము సొంతమైపోవాలంటే మనము ప్రార్థనా పరులుగా ఉండాలి. నీతిమంతుల యొక్క ప్రార్థన చూడండి. యాకోబు 5:16 చూడండి ఎంత శక్తి కలిగి ఉంటుందో, ఎంత బలము కలిగి ఉంటుందో. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమునదై బహుబలము గలదయుండును. చెప్పలు దేవుని నామాన్ని మహిమపరుస్తాం. నీతిమంతులు చేసే ప్రార్థన చాలా
పవర్ఫుల్గా ఉంటుంది, చాలా ప్రభావితం కలిగి ఉంటుంది. ఆ కుటుంబంలో ఉన్న ఆ పరిస్థితులన్నీ, అనానుకూల పరిస్థితులన్నీ మార్చి సరైన విధముగా స్పందింపజేసేది నీతిమంతుని యొక్క ప్రార్థన. కనుక మరి దరిద్రులుగా ఉన్నటువంటి వాడిని, పేదరికంలో ఉన్న వారిని పైకి లేపేది అలాంటి శక్తి కలిగింది ప్రార్థనా జీవితం. మనము అనేకసార్లు మనం బాధపడుతూ ఉంటాం, నాకు ఇలాంటి పరిస్థితి ఉంది, నాకు సరైనటువంటి వసతులు వనరులు లేవు, నా భవిష్యత్తు చాలా అధ్వానంగా ఉందని. కానీ ప్రభు సెలవిస్తుండే రాత్రికాలంలో మనము ప్రార్థన అనేది ఒక అస్త్రాన్ని మనం ఎప్పుడైతే బలముగా కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటామో మన కుటుంబ వ్యవస్థలంతా కూడా దినదిన ప్రవృద్ధిమానంగా ప్రభు మార్చివేసి ఉన్నతమైన శిఖరాగ్రాల్లో మనము హెచ్చులోనికి స్థితిలోనికి ఉండేటట్లుగా చేయగలడు. ఎఫెసీ 3:20, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయు శక్తి కలిగిన దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పలు దేవుని నామాన్ని కనపరుస్తా. అడిగేదానికంటే, ఊహించేదానికంటే, ఒక కార్యం, ఒక వివాహం అనుకుందాం, దానికి ఏ చేతిలో న్యాయపరిచయం లేదు, ఎడ చేయాలనుకుంటుంటాం, కలవరపడుతుంటాం. ఎంత పక్కన పెట్టాలి, కలవరము వలన మనం ఏమి సాధించలేము. అది ఎంతటి ఆర్థికపరమైన సమస్య అయినా ప్రభు అది నెరవేర్చగలడు. విశ్వాసముతో మనం దేవుని వైపు చూసినప్పుడు, ప్రార్థనతో కనిపెట్టినప్పుడు ఎలా జరుగుతుందో అది మనకే తెలియదు. అలాంటి గొప్ప కార్యాలు చేసేవారు. విశ్వాసము లేకుండా అడిగినవి దేవుని ద్వారా పొందడం అంటే చాలా కష్టం. ఈనాడు అనేక మంది నీతిమంతులు, ఆ దావీదైతేమి, హన్నా అయితేమి, ఇంకా దేవుని యొక్క గ్రంథములు ఏలియా అయితేమి, ఎలీషా అయితేమి, వారి ప్రార్థనా జీవితం వలన సమస్తాన్ని సాధించారు. వాళ్ళు ఊహించినటువంటి కార్యాలు దేవుని యొక్క ఆ ప్రార్థన శక్తి వలన వాళ్ళు చేయగలిగారు. చనిపోయినటువంటి వ్యక్తులు కూడా తిరిగి ఏం చేయగలిగారు, వాళ్ళు లేపగలిగే ఆ పరిస్థితిని వాళ్ళు కలిగి ఉన్నారంటే వాళ్ళ సామర్థ్యం కాదది, అది వాళ్ళ శక్తి కాదది. వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో అనుదినము సమయము దొరికిన కొలది వారు దేవునిలో ప్రార్థనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావం అనేకమైన గొప్ప అద్భుత కార్యాలను, మహత్కార్యాలను జరిగించేదానికి కారణభూతులుగా మార్చబడ్డారు. మరి నా ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి కాలాన నీ ప్రార్థన జీవితం ఎంత పరిమాణంలో ఉంది. హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కుమారుడిని వరముగా, ఒక గిఫ్ట్గా, ఒక బహుమానంగా ఆమె పొందింది. దేవుని మహిమపరిచింది. ఆ కుమారుని వల్ల ప్రభువుకి సమర్పించింది. నేను ఆ జీవితాల్లో మనం ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ప్రభువుకు ఇష్టలుగా, ఎల్లప్పుడూ ఆనందించేవారంగా, ప్రతిదానికి ఓర్చుకునేవాళ్ళు, సహించుకునేవాళ్ళుగా, అన్ని వసతులు కలిగినప్పుడు ఆనందించడం కాదు గొప్ప. వనరులు, వసతులు మనకు అనుకూలంగా లేనప్పుడు కూడా మనము ప్రభునందు ఆనందిస్తుంటే లోకమంతా మన సహనం, మన ఓర్పును చూస్తుంటారు. దేవుడు ఆకాశమందు ఆశన దేవుడు మన కష్టానికి తగిన ఫలితం, మనం అనుభవిస్తున్న కీడుకు తగినట్లుగా రెట్టింపు ఆశీర్వాదాలు దేవుని ద్వారా మనము పొందగలం. యోబు ఒకసారి ఆలోచించండి, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన ఊరి వెలుపల చిల్ల పెంకుడు తన వీపు కూడా, ఆరోగ్యం కూడా కోల్పోయాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయన నామమునికి మహిమాని దేవుని గణపరిచాడు. తిరిగి రెట్టింపు ఆశీర్వాదములకు కారణభూతులుగా మార్చబడ్డారు. ఒక్క విషయంలో కూడా దేవుని నిందించాల, ఒక్క విషయంలో కూడా దేవుణ్ణి అన్యాయం చేశాడు అల్లా. ఆయన సాగుపోతున్న భార్య, చివరికి బిడ్డలు 10 మంది ఒకరోజు చనిపోయారు. చివరికి ఆ భార్య వెళ్తా, ఇంకా ఎందుకు నువ్వు దేవుడా దేవుడు అంటావు, నీకేం మేలు చేసినట్టే చేసి అన్నీ తీసుకొని అంతా అయిపోయింది. చివరికి నువ్వు ఆరోగ్యవంతులుగా ఉన్నావు అంటే అది కూడా లేదు. ఇక రేపో మాపో చనిపోబోతున్నా, ఒక్కసారి నీ నోరుతో ఆయన దూషించి చచ్చిపో, ఎందుకు నువ్వు బతుకుతా ఉన్నావు. భార్య కూడా వెళ్ళిపోయింది, ఏ తోడు లేరు, ఏ ఆధారం లేదు. ప్రభువే యోబుకు తోడుగా ఉన్నారు. అలా విశ్వాసాన్ని బలపరిచారు. కోల్పోయిన సమస్తాన్ని
తిరిగి రెట్టింపు ఆశీర్వాదములు స్వాధీనపరుచుకున్నారు. అలా తిరిగి ఆరోగ్యవంతుడిగా ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి అమ్మగారింటి నుంచి నేరుగా అడుగేసుకుంటూ వచ్చింది యోబు భార్య. కష్టాల్లో ఉన్నప్పుడు రాలా, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కనీసం ఒక గ్లాసు మంచి నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు యోబు గారికి, ఒక పిడికెడు అన్నం పెట్టే దిక్కు లేదు, అందరూ వదిలేశారు. ప్రభు తనకు తోడుగా ఉన్నాడు. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఈ లోకములో మనుషులు కాదు నీకు అవసరం, మనుషుల తోడు కాదు నీకు అవసరం, మనుషుల సహాయం కాదు నీకు అవసరం. ప్రభు సహాయం లేకపోతే ఎంతమంది నీ పక్షాన ఉన్న అంతా దండగే. ఇది ఆలోచించుకో ఈ రాత్రి కాలాన. నాకు వాళ్ళు ఉన్నారు, నాకు వీళ్ళు ఉన్నారు, నాకు మనుషులు ఉన్నారని ఆ భ్రమను ఈ రాత్రి కాలాన్ని తీసివేసుకో. వాళ్ళు ఎంతమంది ఉన్నా, ఎంత బలం సహాయం నీకు అందించే వాళ్ళు నీకు తోడుగా నీకు కుడి భుజముగా ఉన్న వ్యక్తులైనప్పటికీ కానీ ప్రభు నీ పక్షాన లేకపోతే నువ్వు తలంచే ప్రతిదీ కూడా నువ్వు సాధించలేవు, నీ ప్రయత్నాలు కొనసాగించలేవు. రాత్రి ఆలోచించుకో, ప్రభు నీకు తోడుగా ఉన్నాడో లేదో, నీ ప్రార్థనలు ఆయన సన్నిధికి వెళ్తున్నాయో లేదో. నీ కుటుంబమునకు ఆ ప్రార్థనలే ఆధారం. ఉన్న కుదువులు, కొరతలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి కుటుంబం అన్ని విధాలుగా ఆనందమును సంతోషం కలిగి ఉండాలని ఈ రాత్రి ప్రభు కోరుకున్నాడు. అట్టి గొప్ప ప్రార్థన యోధురాలుగా మరి కుటుంబంలో తల్లిదండ్రులు ముఖ్యంగా ప్రార్థనా జీవితాన్ని కలిగి బిడ్డల యొక్క భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ముందుకు కొనసాగాలంటే దీనికి ఎవరో కాదు కారకులు, తల్లిదండ్రులే బాధ్యతగా ప్రార్థనా జీవితాన్ని కలిగి కన్నీటి ప్రార్థన, మామూలు ప్రార్థన కాకుండా సమస్త విషయాల్లో విజయాన్ని సాధించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను ఆస్వాదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న మహోన్నతుడు తండ్రి, ఈ మాటలు ఎంతమంది అయితే ఆయన వినాలని వింటున్నారో, ఆశపడుతున్నారు, అందరిని కూడా దీవించమని తండ్రి. ప్రార్థన వలన ఎలాంటి గొప్ప కార్యాలు సాధించేదానికి వీలవుతుందో ప్రతి ఒక్కరు కూడా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన ద్వారా అనేకమైన విజయాలను సాధించేదానికి మీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.